టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషాలు విడాకులు తీసుకుంటున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పాండ్యా, నటాషాలు క్లారిటీ ఇచ్చారు. తమ వివాహ బంధాన్ని ముగించినట్లుగా పాండ్యా, నటాషాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను వారి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. 4 సంవత్సరాలు కలిసి జీవించిన తరువాత నటాషా, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము కలిసి ఉండేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. మా ఉత్తమమైన దాన్ని ఆనందించాం. మేమిద్దరం విడిపోవడం సరైన నిర్ణయమని నమ్ముతున్నాం. ఇది మాకు కష్టమైన నిర్ణయం, ఎందుకంటే మేము కలిసి సంతోషం, పరస్పర గౌరవం, సాంగత్యం ఆనందించాం. మేము ఒక కుటుంబాన్ని కూడా ఏర్పరచుకున్నాం. మాకు అగస్త్య పుట్టాడు. అతను మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా ఉంటాడు. అతని ఆనందం కోసం మేము చేయగలిగిందంతా ఇచ్చేలా మేము అతనికి సహ తల్లిదండ్రులుగా ఉంటాము. ఈ కష్టమైన, సున్నితమైన సమయంలో మాకు గోప్యతను అందించడానికి మీ మద్దతును మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము అంటూ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, డాన్సర్ నటాషా టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా 2020 మే 31న వివాహం చేసుకున్నారు. అదే ఏడాది వారికి బాబు జన్మించాడు. అయితే ఈ జంట గత ఏడాది మరోసారి పెళ్లి చేసుకుంది. 2023 ఫిబ్రవరిలో హిందూ క్రైస్తవాచారాల ప్రకారం తమ వివాహం చేసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా పాండ్యా, నటాషాలు విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రచారం సాగుతుంది. నటాషా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి పాండ్యా ఇంటి పేరును తొలగించడంతో ఈ ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.